పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరియర్ వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ను కూడా క్రియేట్ చేశాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజం, డైలాగ్స్ గూస్బంప్ తెప్పిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి ట్రైలర్లో. ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులను కూడా తిరగరాస్తూ ఉంది హరియర్ వీరమల్లు ట్రైలర్. ముందుగా మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక 24 గంటల్లోనే హరియర్ వీరమల్లు ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ, ఎంట్రీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ గుర్రపు స్వారీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు కత్తిస్వామి చేసిన విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక ఇందులో మీ యొక్క డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా పేలాయి. మరీ ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత మీ నుంచి సినిమా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలి. అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.